హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. ఈరోజు వీడియోలో టేస్టీగా ఉండే పప్పుచారుని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, కందిపప్పు హాఫ్ కప్పు నేను తీసుకున్నాను. దీనికి ఒక 7-8 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 టమోటాలు. ముందుగా కందిపప్పును, పెసరపప్పును మనం చక్కగా నీరు పోసుకొని ఒక 2-3 సార్లు దీన్ని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇలా బాగా వీటిని నలిపి మనం క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని, వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా ఉండే కర్రీ అండి. ఇప్పుడు ఇందులోనే మనం కాస్త సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడా నీళ్ళని పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ ధనియాల పొడిని మరియు పసుపుని యాడ్ చేసుకొని దీన్ని మొత్తం కలుపుకొని దీన్ని స్టవ్ పైన పెట్టి ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత దీనిని మనం కాసేపు అలానే పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఎయిర్ మొత్తం బయటికి వెళ్ళిన తర్వాతనే మనం ఎప్పుడైనా కుక్కర్ని ఓపెన్ చేయాలి. మనం ఎప్పుడు కుక్కర్ ఓపెన్ చేయాలన్నా ఫస్ట్ ఇలా ఎయిర్ని తీసేయాలి. ఇలా తీసిన తర్వాత మనం కుక్కర్ని ఓపెన్ చేసుకోవాలి. చూసారా, చక్కగా అన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు దీన్ని మొత్తం మనం పప్పుగుత్తి కానీ లేదా ఇలాంటి స్మాషర్ని తీసుకొని చక్కగా దీన్ని మొత్తం నిరుపుకోవాలి. ఇలా మొత్తం మెత్తగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీనిని ఒక 5 మినిట్స్ను బాయిల్ చేయాలి. ఇందులోనే ఒక స్పూన్ మిరప్పొడిని కూడా యాడ్ చేయండి. ఇది ఒక 5 మినిట్స్ బాయిల్ అయితే చింతపండు గుజ్జు బాగా పప్పులోకి మిక్స్ అవుతుంది. ఇప్పుడు పప్పుచారు మనకు మంచిగా సువాసన రావాలంటే ఇప్పుడు ఉడికేటప్పుడు దీనిలో మనం కరివేపాకును యాడ్ చేయండి. పచ్చి కరివేపాకు అయితే ఇంకా చాలా మంచి స్మెల్ వస్తుంది. సో దీన్ని పక్కన పెట్టుకొని ఇక దీనికి పోపు వేసుకోవాలి. ఆయిల్ పెట్టి అందులో 1 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. కాస్త జీలకర్రని కూడా వేయాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోండి. దీనికి పోపు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో సిమ్లో పెట్టుకొని చక్కగా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. పప్పుచారులో ఉల్లిపాయలు చాలా టేస్టీగా ఉంటాయండి. సో ఉల్లిపాయలను కాస్త ఎక్కువగానే వేసుకోండి. ఇలా మొత్తం బాగా ఫ్రై అవ్వాలి. ఇలా సిమ్లో పెట్టి మనం మొత్తం చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముఖ్యంగా వేయాల్సింది ఇంగువ. ఇంగువ వేస్తే పప్పుచారుకు చాలా మంచి టేస్ట్ వస్తుందండి. సో కాస్త ఇంగువని మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పప్పుచారుని వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు పప్పుచారు అయితే మనం ఈ పోపులోనే మనకు మొత్తం ఇల్లంతా స్మెల్ వచ్చేస్తుంది అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇందులో కొత్తిమీరని యాడ్ చేసుకుంటే పప్పుచారు రెడీ అండి. దీనికి ఆమ్లెట్ కానీ వడియాలు కానీ పెట్టుకున్నామంటే మనం చక్కగా భోంచేసేయచ్చు. ఎవరికైనా పప్పుచారు ఖచ్చితంగా నచ్చుతుందండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.